హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సౌజన్య వ్లాగ్స్. ఈరోజు నేను పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఒక ఉల్లిపాయ స్లైస్ కట్ చేసుకున్న, హోల్ గరం మసాలా, నెయ్యి, ఇంకా బాస్మతి రైస్ ఒక గ్లాసున్నర తీసుకొని నానబెట్టుకున్నాను. ఇది మా పిల్లల లంచ్ బాక్స్లోనికి తయారు చేస్తున్నాను ఈరోజు. ఇంకా పన్నీర్ ముక్కలు కట్ చేసుకొని నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను. పన్నీర్ ముక్కలన్నీ కలిపి నెయ్యిలో వేసేసాను. నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు దానికోసం మనం కొంచెం కారం, ఒక చిన్న స్పూన్ కారం వేసాను. ఇంకా తర్వాత ఏమో కొంచెం పసుపు వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ పసుపు, తర్వాత కారం వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాను. ఒక స్పూన్, హాఫ్ స్పూను సాల్ట్ వేసాను. ఇప్పుడు ఏదైతే ఉల్లి ముద్ద మిక్సీ కొట్టి చూపించాను కదా, ఆ ఉల్లి ముద్ద ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఆ ఉల్లి ముద్ద కొంచెం బాగా నెయ్యిలో, నేను ఏదైతే నెయ్యి పన్నీర్ వేపడానికి ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆ నెయ్యిలోనే ఈ ఉల్లి ముద్ద కూడా ఫ్రై చేస్తున్నాను. మరి ఇందులో ఆయిల్ అయితే నేను యూజ్ చేయలేదు, ఓన్లీ నెయ్యిలోనే ఉల్లి ముద్ద ఎగుతుంది. ఈలోపు కడాయి పెట్టేసుకున్నాను కదా, కడాయి పెట్టుకున్నాను. కడాయిలోని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లి ముద్ద పక్కన వేగుతుంది కొంచెం. ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాక ఏవైతే హోల్ గరం మసాలా ఉన్నదో ఆ హోల్ గరం మసాలా మొత్తం మనం ఇప్పుడు ఇందులో వేయాలి. ఆయిల్ వేసుకున్నాను కదా, ఇప్పుడు హోల్ గరం మసాలా ఇందులో మొత్తం వేస్తున్నాను. హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగం, ఏలకపండు, బిర్యానీ ఆకు, సాజీరా వేసాను. ఇవి జస్ట్ లైట్గా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఇంకా ఉల్లిపాయ స్లైసెస్ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. ఉల్లిపాయ స్లైసెస్, పుదీనా, కొత్తిమీర కొంచెం వేసేసాను. మొత్తం అంతా వేసాను. ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు ఏదైతే గ్రేవీ తయారు చేసుకుంటున్నాం పన్నీర్ గ్రేవీకి, దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది రైస్కి అనమాట. ఈ కడాయి పెట్టుకున్నాను కదా, ఇది రైస్, బాస్మతి రైస్ ఉడికించడానికి. అందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా, ఇందులో ఉల్లి ముద్దలోనికి కారం, ఒక స్పూన్ కారం, ధనియా పౌడరు, జీరా పౌడరు, ఇంకా గరం మసాలా, ఇదిగోండి ధనియా పౌడర్ వేసాను. ఇంకా జీరా పౌడరు, గరం మసాలా ఒక 2 స్పూన్లు వేసాను. ఇంకా ఇది బాగా కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసాను, మిరియాల పౌడరు. ఇంకా ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, కొంచెం అంతా వాటర్ వేసుకొని కొంచెం ఉడికాక పన్నీర్ ముక్కలను అందులో వేసేయాలి. ఇది కూడా ఫ్రై అయ్యింది చూడండి. ఇంకా ఇందులో ఇప్పుడు వాటర్ వేయాలి. మనం ఎంత గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకుంటున్నామో అన్ని గ్లాసులకి. ఇప్పుడు ఇదిగోండి ఇందులో పెరుగు కూడా వేసాను పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీకి. ఇంకా వాటర్ వేస్తున్నాను. నేను ఆ గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను కదా, దానికి 3 గ్లాసులు నీళ్ళు వేసాను. బాస్మతి రైస్కి సరిపడ సాల్ట్ అంటే మనం రైస్ వేస్తున్నాం కదా, దాన్ని బట్టి మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకోండి. వాటర్ కొంచెం ఉప్పగానే ఉండాలి, అప్పుడు రైస్కి పడుతుంది. ఇంక దీన్ని లిడ్ పెట్టేసి క్లోజ్ చేసాను. రైస్ బాగా ఉడుకుతుంది కాసేపు. ఇంక ఇది లోపు మన పన్నీర్ కూడా రెడీ అయిపోయింది. పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. నేను పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ అన్నాను కదా, అందుకే ఇట్లా పన్నీర్ని మరి గ్రేవీలా కాకుండా మనకి పైన ఎలా చూడడానికి కనిపించేటట్లు చక్కగా ప్రజెంటేషన్ కూడా బాగుండాలి కదా, కసూరి మేతి లాస్ట్లో వేస్తున్నాను. ఇంక పన్నీర్ అయితే అయిపోయింది. రైస్ కూడా చూడండి ఉడికిపోయింది బాగానే. కొంచెం వాటర్ ఉంది. మరొక 5 నిమిషాలు మనం ఉంచితే ఇది కూడా రెడీ అయిపోద్ది. ఇంకా ఇది రెడీ. ఇంకా పన్నీరు బిర్యానీ రెడీ అనమాట. ప్లెయిన్ రైస్ బిర్యానీ, దీన్నే బగారా రైస్ అంటారు. ఇదిగోండి పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ ఎట్లా సర్వ్ చేసుకున్నాను, చూడడానికి లుక్గా ఉంది కదా. ఇంకా ఇది కిడ్స్ లంచ్ బాక్స్లోకి నేను సర్వ్ చేసుకున్నాను వాళ్ళకి. ఇంకా స్నాక్స్ వచ్చి ఈరోజు 4:30 వరకే కాబట్టి కొంచెం స్నాక్స్ బన్ పెట్టాను, స్వీట్ బన్ను, ఒక మామిడి తాండ్ర, లడ్డు పెట్టేసి, కచంబరం రైతా పెట్టేసి, ఇంకా వాళ్ళ ఉదయం సీడ్స్ ఏవైతే